డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి, 34 ఉన్నాయి, 35th ఆల్మోస్ట్ పూర్తి స్థాయి ఇందులో మీకు తెలుసు పరిస్థితి ఏంటంటే లాస్ట్ 10 years 2015-16 ఆ టైం నుంచి హైదరాబాద్ లో మొదట ఫారెస్ట్ సెంటర్ ఓపెన్ చేసినాము. దాని ఉద్దేశం ఏంటంటే నార్మల్ గా ఈ విక్టిమ్స్ ఆఫ్ పోక్సో యాక్ట్ కింద విక్టిమ్స్ కానీ, లేకపోతే సెక్చువల్ అసాల్ట్స్ అట్లాంటి అయినటువంటి ఇష్యూస్, లేకపోతే ఇంట్లో డొమెస్టిక్ వైలెన్స్ లో గృహహింస అంటారు, దాంట్లో ఇన్వాల్వ్ అయిన దాంట్లో గురయ్యేటువంటి విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి వాతావరణంలో వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళకు కొన్ని శశవిషయాలు ఉండొచ్చు, కొంత అప్రిహెన్షన్స్ ఉండొచ్చు ఎక్కడికి చెప్పడంలో. అట్లాగే పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి వాతావరణం కూడా కొంత వాళ్ళకు ఇంటిమిడేటింగ్ గా ఉండొచ్చు, మొత్తం ఉన్న వాస్తవాలు చెప్పలేకపోవచ్చు, భయం ఉండొచ్చు, గూగుల్ ఉండొచ్చు. అందుకోసం అని చెప్పి అప్పుడు 10 ఏళ్ల కింద ఈ ఫారెస్ట్ సెంటర్స్ వాళ్ళకి కొన్ని సమస్యలు ఉండొచ్చు, అక్కడ పోలీస్ స్టేషన్లో చెప్పలేని సమస్యలు ఉండొచ్చు, ఇక్కడ వచ్చేసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు పూర్తి. సో ఇందులో పోలీసులో ఉండేటువంటి యూనిఫామ్ లేకుండా సపరేట్గా బయట వాళ్ళు సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ నేర్చుకున్న వాళ్ళు, MSW మెంబర్స్ ఆఫ్ మాస్టర్స్ ఆఫ్ సోషల్ వర్క్ చేసిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఇందులో ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి వాతావరణంకి భిన్నమైన వాతావరణం ఉంటుంది, ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వచ్చి వాళ్ళు ఉన్న విషయాలు సరిగ్గా చెప్పుకోవచ్చు. దాన్ని ప్రాపర్గా డాక్యుమెంట్ చేసి లోకల్ పోలీస్ స్టేషన్ సహకారంతో వాళ్ళకి కోఆర్డినేట్ చేసి కేసు రిజిస్టర్ అక్కడ పోలీస్ స్టేషన్ అయితే ఇక్కడ కాదు, బట్ అది అక్కడ మాత్రమే. తర్వాత దాన్ని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేసుకొని తర్వాత ఛార్జ్ షీట్ చేసి తర్వాత లాస్ట్ కేసు మొత్తం పూర్తయి కేసులో డిటెక్షన్ కానీ కమిషన్ వచ్చేంత వరకు ఇది ఈ భరోసా సెంటర్ యొక్క పాత్ర ఉంటుంది. కాబట్టి ఇది పోలీస్ స్టేషన్ పాత్ర కంటే కూడా ఇటువంటి క్రైమ్లలో, విమెన్స్ రిలేటెడ్ క్రైమ్లలో ఈ భరోసా సెంటర్ యొక్క పాత్ర ఎక్కువ. కాబట్టి ఇది బాగా ప్రచారం పొందినటువంటి మన స్టేట్ లో. వేరే స్టేట్ వాళ్ళు కూడా వచ్చి ఈ భరోసా సెంటర్ చూసుకొని వాళ్ళ స్టేట్ లో ఎస్టాబ్లిష్ చేసిండ్రు. కాబట్టి ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ లాంటి తెలంగాణ రాష్ట్రానికి గొప్ప ప్రోగ్రామ్. దీంట్లో ఈ భరోసా సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున దీనికి కాంట్రిబ్యూట్ చేసినటువంటి వాళ్ళ డైనామిక్స్ లిమిటెడ్ శ్రీనివాసరావు గారికి, అట్లానే PBG వాళ్ళకు కూడా నా యొక్క అనుకూలమైన అభినందనలు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్.